ఎవరైనా చెప్తారా? భాష ఎందుకు మనకు? మాట్లాడేదానికి. సూపర్. మాట్లాడడానికి భాష కావాలి. అంటే మన భావాన్ని వ్యక్తీకరించాలంటే, ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మనము చేరవేయాలంటే అన్నాను, అర్థమైందా? అర్థం కాదు. సో దానికి ఏంది, ఒక మీడియా ఉండాలి. మీడియం అనుసంధానంగా ఈ భాషను మనం ఉపయోగిస్తాం. అన్ని భాషల్లాగా హిందీ భాష కూడా ఉంది. కానీ హిందీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, మన ఉత్తర భారతదేశం పూర్తిగా దాదాపు హిందీని ఎక్కువగా మాట్లాడతారు. నేను నాకు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా ప్రపంచంలోనే కూడా దేశంలో రెండవ భాష అంట హిందీ. అత్యధికంగా మాట్లాడుతున్న భాషల్లో రెండవ భాష హిందీ. హిందీని ఎందుకు మనం 14వ తేదీ ఇలా జరుపుకుంటున్నాము? ప్రాధాన్యత ఏమని మనం పరిశీలించినట్లయితే 1949వ సంవత్సరము హిందీ భాషను అధికారిక భాషగా, రాష్ట్ర భాషగా, మనకు ఒక డౌట్ వస్తుంది, రాష్ట్రం అంటే రాష్ట్రానికి సంబంధించిన భాష కదా, మన ఆంధ్రప్రదేశ్ కదా అని. నిన్న వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు మేడం. రాష్ట్ర భాష అంటే హిందీలో దేశ భాష. సో హిందీ అనేది మన యొక్క దేశ భాష. 1949లో ఎప్పుడైతే అధికార భాషగా మన హిందీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హిందీ ప్రాముఖ్యత అంటే ఏంటంటే, భారత స్వతంత్ర సంగ్రామం జరిగింది కదా, 1947లో స్వతంత్రం వచ్చింది కదా. ఈ స్వాతంత్రం రావడానికి అనేకమైన ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలలో అనేక మందిని ఏకం చేసిన భాష హిందీ భాష. యూనిటీ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు హిందీని, యూనిటీ ఆఫ్ లాంగ్వేజ్. ఎందుకు ఆ మాట అన్నారు? అనేక మంది ప్రజల్ని రచనలతో, మాటలతో, పాటలతో, భాషతో అందరినీ స్వాతంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించిందన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామనుకో, మనకు తెలుగు మాత్రం వచ్చు. తమిళనాడుకు పోతాం ఇప్పుడు, లేదా బీహార్కి పోతాం. బీహార్లో తెలుగు మాట్లాడితే అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ మెజారిటీ ఏ భాష మాట్లాడతారో దాన్ని మాట్లాడినప్పుడు ఆ భాష అర్థమవుతుంది. నార్త్ ఇండియా పూర్తిగా హిందీ తెలుసు. ఉత్తరప్రదేశ్లో ఉండేవారు బీహార్లో పోయి మాట్లాడినా, బీహార్ వాడు కాశ్మీర్లో పోయి మాట్లాడినా, కాశ్మీర్ మహారాష్ట్రలో మాట్లాడినా వాళ్ళకి హిందీ అర్థమవుతుంది. సో కాబట్టి హిందీ అందరికి అర్థమవుతున్న కారణంగా ఇది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అందరినీ ఏకం చేసిన భాషగా హిందీని మనము చూస్తా ఉన్నాం. హిందీ నాకైతే హిందీ పాటలు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగుంటాయి హిందీ పాటలు. అర్థం తెలియకపోయిన భాష వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది హిందీ, ఓకేనా? కానీ మనం చేస్తున్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, హిందీని మనము కేవలము మన పాఠశాలలో 20 మార్కులకో 25 మార్కులకో పాస్ అవ్వడానికి మాత్రమే మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. అంతేనా? నేను కూడా అంతే. 10th క్లాస్లో హిందీ చదువుకున్నాను, హిందీలో పాస్ అయినాను, మళ్ళీ హిందీని గురించి నేను పట్టించుకోను. అది కాదు. లాంగ్వేజ్ హిందీని ఒక భాషగా నేర్చుకోవాలని ఆసక్తితో మీరు నేర్చుకుంటే, తెలుసుకోవాలని, ఆ భాషని నేర్చుకోవాలి, మాట్లాడాలి అనే ఆశతో నువ్వు నేర్చుకున్నప్పుడే మనము హిందీ భాషను దాని ప్రాముఖ్యతను, దాని అందాన్ని మనం చూడగలం. ఓకేనా? అర్థమైందా? కానీ మనము ఏం చేస్తాము, ఎగ్జామ్ వరకు మాత్రం మనము చదువు, అబ్బా 25 మార్కులు వచ్చినాయా, 20 వచ్చినాయా, పాస్ అయిపోయినా, ఓకే హిందీలో చేస్తాం. అలా కాకుండా హిందీని చక్కగా నేర్చుకోండి. ఇంకా మనం పరిశీలిస్తే అనేక రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, రైల్వేస్, నేవీ ఎంత ఉన్నాయి కదా, అక్కడంతా ఎక్కువ మెజారిటీ హిందీ వాళ్ళే ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్లో కూడా హిందీని ఒక భాషగా చేర్చినట్లు నేను ఈ మధ్య చదివాను. నేను తమిళియన్స్ వచ్చి హిందీని వ్యతిరేకిస్తుంటారు. వాళ్ళకి దాని ప్రాముఖ్యత నేను తెలుసుకున్నా. ఎందుకంటే అనేక ఈ జాబ్ ఆపర్చునిటీ కూడా హిందీ ఎక్కువ చదివిన వాళ్ళకి రైల్వేస్లో ఎక్కువగా ఇస్తున్నారు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, హిందీని మనం చదువుకునే యొక్క లాంగ్వేజ్ మార్కుల కోసమే కాకుండా అది ఒక భాషగా నేర్చుకోవాలని ఆసక్తితో నేర్చుకుంటారని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు, ప్రధానోపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.